గూడులేని పేదలు సొంతింటి కల కోసం నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొన్ని నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్ని పంపిణీకి నోచుకోలేదు. ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తెచ్చింది. ఈ పథకం కింద నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చాలా చోట్ల నిర్మించి లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రభుత్వం మారటంతో మరికొన్ని చోట్ల నిర్మాణం పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ నగర్ లో పేదల కోసం 2016 సంవత్సరంలో అక్కడ ఉన్న గుడిసెలను తొలగించి ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అందులోనే వారికి ఇల్లు కేటాయిస్తామని హామీనిచ్చింది ప్రభుత్వం. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఎంఆర్ఓ గారు మీకు 1 year 2 years కట్టుకోకపోతే యథావిధిగా మీరు ఎట్లుండో అట్లా కట్టుకోండి అని చెప్పడం వల్ల మేము యథావిధిగా కట్టుకున్నాము. ఆఫీసర్లు వచ్చి కూడా మా ఇల్లు కూలగొట్టడం ప్రయత్నిస్తే మేము స్టేట్ వైజ్గా లొల్లి చేసినాము. అప్పుడు స్టేట్ వైజ్గా పోయింది. మాకు అప్పుడున్న మినిస్టర్గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి అప్పుడున్న స్థానికంగా జిల్లా కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చొరవతో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎవరు ఇల్లు వాళ్ళు కట్టుకున్నాం. ఆ బ్యాక్ సైడ్ కట్టేసిన ఇక్కడ స్థానికంగా ఎవరో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా అలాట్ చేసుకోవచ్చు అని చెప్పి నిర్మాణం పొద్దుగాల 8 సంవత్సరాలైనా ఇప్పుడు కాలయాపన గడుస్తుంది. ఇంకా దాన్ని కట్టడానికి ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. దానికి ఎక్స్పైరీ డేట్ 30 సంవత్సరాలు అంటే 15 ఏళ్ళు ఇక్కడే పోతే ఇంకా 15 ఏళ్లలో ఉండవలసినది. పేదోడు బతికి ఎప్పుడు ఎండరాదు నిండరాదు అన్నట్టు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేదు. జూబ్లీహిల్స్ అంబేద్కర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఇండ్ల పనులు ఆగిపోయాయి. దీంతో లబ్ధిదారులు అసహనానికి లోనవుతున్నారు. అంబేద్కర్ నగర్ లోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి ఆ ప్రాంతం నుంచి వారిని ఖాళీ చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మధ్యలోనే ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణ పనులు చేపట్టి 8 ఏళ్లవుతున్నా ఇండ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో నిలువ నీడలేక పేదలు నిర్మాణ దశలో ఉన్న ఆ ఇండ్ల దగ్గరే గుడిసెలు వేసుకుని కాలాన్ని నెట్టుకొస్తున్నారు. స్టార్టింగ్ ఇండ్లు కట్టించేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము 2 సంవత్సరాల్లో ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటికీ అది 8 సంవత్సరాలు అయిపోయింది. మేము పాములకు, వర్షాలకు, వానలకి తడుచుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఇక్కడ బ్రతకలేక పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు మేము ఓపిక పట్టి ఉంటే ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు అన్నారు మీకు ఎలాగైనా కట్టిస్తాము, డబ్బులు కూడా ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పారు. ఇప్పుడేమో 8 సంవత్సరాల నుండి కట్టలేదు. 8 సంవత్సరాలు కట్టకుంటే మళ్ళీ మేము ధర్నా చేస్తే మళ్ళీ మా ఇండ్లు మేము కట్టుకోవచ్చు అని చెప్తే మళ్ళీ మా ఇల్లు మేము కట్టుకుంటాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మందికి పేదవాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండ్లు రాలేదు. ఆ రాని వారికి ఇవి ఇస్తామన్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో కూడా ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు. అవి చేయకనే ఇప్పుడు మా జాగాలో మేము కొలుసుకొని ఎంతమంది ఉన్నా అంతమంది కొలుసుకొని ఆ జాగాలో మేము ఉంటున్నాం. ఆ జాగాలో కట్టుకున్నంత వరకు ప్రస్తుతానికి దాంట్లో ఉంటున్నాం. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా వెక్కిరిస్తూ ఉండగా లబ్ధిదారులు ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలోని పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కళ ఒక కళలాగానే మిగిలిపోయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ నగర్ కాలనీలో 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇక్కడ ఉండాల్సిన ప్రజలు ఎక్కడుండాలో తెలియక ఇక్కడే అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లోనే రేకుల షెడ్ వేసుకుని తలదాచుకుంటున్నారు. గత ప్రభుత్వం 270 కుటుంబాలకు ఇక్కడ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి 2016 సంవత్సరంలో ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని ప్రభుత్వం తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడ నిర్మాణం అయితే పూర్తి జరగలేదు. అయితే దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఎక్కడ ఉండాలో తెలియక ఇక్కడే ఉంటున్నారు. అయితే కొందరు ప్రభుత్వ అధికారుల అనుమతితో ఇక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో కొందరు తమ సొంత డబ్బులతో అయితే ఇల్లు కట్టుకుంటున్నారు. మరికొందరు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారు మాత్రం ఇక్కడే షెడ్ వేసుకుని తలదాచుకున్నారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకు ఎవరూ స్పందించడం లేదు. అయితే ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ పనులను ఇప్పటికైనా అధికారులు పూర్తి చేసి అర్హులైన వారికి ఇక్కడ ఇల్లు అందించాలని బస్తీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, అరుణ్, HM TV, హైదరాబాద్.